నాగార్జున సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ సేఫ్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖను పదవి నుంచి తొలగిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే అలాంటిదేమీ ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై యాక్షన్ తీసుకునే ఆలోచనలు హైకమాండ్ లేదని తెలుస్తోంది. కొండా బీసీ వర్గం కావడంతో ఆమె విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మెత్తబడినట్లు సమాచారం. సురేఖ పద్మశాలి కాగా ఆమె భర్త మురళి మున్నూరు కాపు సామాజిక వర్గం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందని హైకమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. దాంతో ఆమెపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇష్యూలో నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ వివాదాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, రైట్ స్పందన. నాగార్జున సమంత ఇష్యూలో కొండా సురేఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున దుమారం లేపిన విషయం తెలిసిందే. దాదాపు 4-5 రోజులుగా పొలిటికల్ హీట్ ని పెంచింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడం కావచ్చు, లేదంటే రాష్ట్ర రాజకీయాల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడేటువంటి అంశంగా మారింది. ఎందుకంటే అది చిలికి గాలివానగా మారి అది అధిష్టానం వరకు కూడా వెళ్ళినటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి బీసీ మహిళలో ఆమె ఒక్కతే ఉంది. సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళా మంత్రి. మరొక బీసీ వ్యక్తి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ఆయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి. అయితే ఇక్కడ మనం చూడాలి, అధిష్టానం ఈ అంశం మీద చాలా సీరియస్ అయ్యారు. ఆమె మంత్రి పదవి కూడా పోతుంది అన్నటువంటి చర్చ కూడా 3-4 రోజుల పాటు జరిగింది. బట్ గడిచిన మనం 2-3 రోజులుగా వింటున్నాం, అది కొంత సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దీని వెనుక పెద్ద రాజకీయ తత్వంగా నడిచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి కేబినెట్ లో ఇంకా 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 11 మంది మంత్రులుగా ఉంటే బీసీలు. దీంట్లో జంటు పొన్నం ప్రభాకర్ అయితే మహిళగా, ఈమె పొన్నం ప్రభాకర్ జంటు కింద పోతా ఉంది. కొండా సురేఖ మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పద్మశాలి వ్యక్తిగా ఉంది. ఆమె భర్త మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కనుక వీరిద్దరు కూడా బీసీ సామాజిక వర్గాల్లో బలమైనటువంటి సామాజిక వర్గంగా మనం చూస్తున్నాం. మున్నూరు కాపు కావచ్చు, పద్మశాలి కావచ్చు. కనుక వీళ్ళిద్దరూ పార్టీలో ఆయన గతంలో ఎమ్మెల్సీగా చేయడం కానీ, ఈమె గతంలో మంత్రిగా చేసింది, పలుసార్లు ఎమ్మెల్యేగా ఉంది, ప్రజెంట్ మంత్రిగా కూడా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను గనక తప్పిస్తే రాజకీయంగా బీసీ సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మైనస్ అవుతుంది అన్నటువంటి పరిస్థితిని తీసే కొంత వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. అందుకనే రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఇష్యూలో మౌనం వహించాడు. ఆయన ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కాని పరిస్థితి. ఇక్కడ సినీ పరిశ్రమ అంతా కూడా ఒకటై గొంతెత్తింది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. ఇలాంటి మంత్రిగా పనికిరాదని కూడా పెద్ద ఎత్తున ఒక ట్రోలింగ్స్ నడిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం దగ్గర వెళ్ళింది. ఏకంగా అక్కినేని అమల కూడా రాహుల్ గాంధీని కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితిని ట్యాగ్ చేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం, నాగార్జున కూడా 100 కోట్ల పరువు నష్టం సంబంధించినటువంటి దాంట్లో డిఫర్మేషన్ వేసినట్టు కూడా తెలుస్తోంది. క్రిమినల్ కావచ్చు, సివిల్ కావచ్చు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కూడా అదే రకంగా ముందుకెళ్తానని కూడా తెలుస్తోంది. అంటే రాజకీయ దుమారం లేగినటువంటి కొండా సురేఖ వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఖచ్చితంగా ఆమెకు పొలిటికల్ గా నష్టం చేసేటువంటి జరగబోతోంది అన్న చర్చ జరిగింది. కానీ అధిష్టానం కొంత మెత్తబడ్డట్టుగా తెలుస్తోంది. కేవలం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆమె సీనియర్ గా ఉండడం, పద్మశాలి కేటగిరీ కింద ఉండడం, ఇవన్నీ కోణాల రీత్యా ఆమె సేఫ్ జోన్ లో పడింది అన్నటువంటి విషయం. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరొక 5-6 నెలల్లోనే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించి కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా హైదరాబాద్ లో మరొక 9-10 నెలల్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎలక్షన్స్ టైంలో మార్పిడి చేసినామని ఆమెని పక్కకు తప్పించినా కూడా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ పొలిటికల్ గా ఉంటుంది అన్నటువంటి విషయం మీద కూడా పొలిటికల్ సర్కిల్లో ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. అందుకనే ఆమె మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఏమాత్రం లేదు అన్నటువంటి విషయం మనకు తెలుస్తోంది. అందుకనే అధిష్టానం ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని కూడా తెలుస్తోంది. మరోపక్క ఆమెకు పాజిటివ్ గా కూడా నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే తీర్మార్ మల్లన్న కావచ్చు, అదేవిధంగా ఒకరిద్దరు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ మన్న వ్యాఖ్యలో తప్పేముందని కూడా కొంతమంది
సైడ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైనప్పుడు కూడా ఒక బీసీ వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్లకు ఒక మాట అనరాని మాట ఏదైనా అంటే నోరు స్లిప్ అయితే ఇంత పెద్ద యాక్షన్ ఉంటుందా అనేటువంటి పరిస్థితి అయితే కొంతమంది చెప్తున్నటువంటి, అందులోనూ ఆమె సారీ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. నెక్స్ట్ డే వెంటనే ఇదే నరేందర్ ఇప్పుడు మరోవైపు మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఏంటి మరి, ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం? ఖచ్చితంగా అది కోర్టు పరిధిలో ఉంది, మనం ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. ప్రజెంట్ అయితే కోర్టుకు ఆయన నాగార్జున సంబంధించినటువంటి అడ్వకేట్స్ కావచ్చు అంతా కేసుకు సంబంధించినటువంటి ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోర్టుకు వెళ్లే ఆలోచన కనిపిస్తున్నారు. లీగల్ గా కానీ క్రిమినల్ కేసు కూడా పెడతామంటున్నారు. ఏదైనా కూడా కొంతవరకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఆమె కూడా మంత్రిగా కూడా ఆమె కూడా నాగార్జున కుటుంబానికి సంబంధించి కావచ్చు లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కూడా కేసు వేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆమె కోర్టు మెట్లెక్కినట్టు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద. బట్ ఏదైనప్పుడు కూడా ఆమె మా వ్యాఖ్యలు అనేది ముమ్మాటికి తప్పే అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలే కాదు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించారు. కానీ ఆమె సారీ చెప్పిన నేపథ్యంలో కొంతవరకు మెత్తబడాల్సిన అవసరం ఉందని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. సినీ పరిశ్రమలో వ్యక్తులను కూడా కొంతమందికి అప్పీల్ చేయడం జరిగింది. కనుక ఈ విషయం సద్దుమణిగింది అనేటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా అధిష్టానం ఈ అంశం మీద, ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ స్థాయిలో ఒక మహిళా మంత్రిగా ఉండి ఎవరు కూడా అంత టంగ్ స్లిప్ అయినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కనుక మొదటిసారిగా ఇంత పెద్ద మాట అన్న నేపథ్యంలో ఖచ్చితంగా మనం తప్పించడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో యాక్షన్ తీసుకుంటారని కూడా చర్చ జరిగింది. కానీ ఆమె బీసీ మహిళగా ఉన్న నేపథ్యంలో కనుక ఆమె ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర.